ఎక్కడి నుంచి మీకే సవాల్ విసురుతా ఉన్నాము. మరి ఇప్పటికైనా కనుక మీ తీరు మార్చుకోకపోతే మీ మీద
మేము చాలా విమర్శన ధోరణితోటి కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది. మీరు దమ్ము ధైర్యం ఉంటే మెస్సీతోటి ఎల్బీ స్టేడియంలో ఫుట్బాల్ ఆడు కాదు, రైతు కళాలలోకి రండి, మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతారు. మేము ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు, ఒడ్లు కళ్ళాలు మొత్తం అమ్ముడు పోయినాయి, మేము మంచిగా పరిపాలిస్తామని చెప్పి వాళ్ళు కూడా సభ పెట్టి సంబరాలు జరుపుకుంటున్న విషయం కూడా ఉంది. ఏ విధంగా చూస్తారు ఇది? ఎన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయమని ఎన్ని కొన్నాడో, ఎన్ని కాంటాలు అయినాయో ఇప్పటి వరకు ఎక్కడ కళ్ళాలు అక్కడనే ఉన్నాయి. మీరు చూసినా కూడా మీరు పత్రికాముఖంగా కానీ లేకపోతే ప్రెస్ వాళ్ళు కానీ ఇప్పుడు జర్నలిజం అనేది ఉన్నది కదా, మీరు అందరూ కూడా కనిపించట్లేదా? ఇప్పుడు వాళ్ళు ఏదో సభలల్లో అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒక సెక్రటరియట్లో కూర్చొని ఏసీలలో కూర్చొని చూడంగానే సరిపోదు. ఏదో రిపోర్ట్ వచ్చిందంటే వచ్చింది పోయినట్టు కాదు. మీరు డైరెక్ట్ రండి, కళాలలోకి రండి. మీ యొక్క ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, స్థానిక ఎమ్మెల్యేలు, మరి వాళ్ళు ఎందుకు రావట్లేరు? ఎందుకు కాంటాలు కావట్లేవు? బార్దాని బస్తాలు కొనుక్కొచ్చుకోవాలి చిన్న పరిస్థితి ఏర్పడ్డది రైతులకు. మీ గవర్నమెంట్ ఏమన్నా బార్దాన్ని ఇచ్చిందా? ఒకసారి మీరు చెప్పండి, ఎన్ని బార్దాన్ని ఇచ్చిందో రైతులకు? కనీసం ఒక్కొక్క రైతు 27 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటా ఉండే బార్దాని బస్తా దొరకకపోతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మళ్ళీ 10 ఏళ్ళు అధికారాన్ని పొందుతాను కూడా చెప్తా ఉన్నాడు. ఓటేస్తారా అన్న? ఒక్కసారి ఛాన్స్ కాదు, ఈ 2.5 సంవత్సరాలు ఎట్లా ముగిసిపోతుంది అని రైతులందరూ కూడా తలలు పట్టుకున్న పరిస్థితి. రైతులే కాదు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా. మీరు ఇచ్చిన హామీలల్లో గ్యాస్ పైసలు ఎంతమందికి పడతా ఉన్నాయి? మీరు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి ఎంతమందికి ఇస్తూ ఉన్నారు నిరుద్యోగులకు? మీరు ఇచ్చిన హామీలల్లో ఏవి నిలబెట్టుకున్నారు? ఖచ్చితంగా మీరు భరోసా ఇచ్చి ఏదైనా చెప్పండి. ఒక మా అంటే చెప్తున్నా, ఇంట్లో మహిళా సోదరులు మాత్రం ఒక ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు, దాన్ని మాత్రం నేను ఒప్పుకుంటా ఉన్నా. ఆ ఒకటి తప్ప ఏ ఒక్కటి కూడా సరిగా లేదు. ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఏం చెప్పబోతున్నారు? రేవంత్ రెడ్డి మీరు దిగిపోండి ఫస్ట్. మీ పరిపాలన బాగలేదు, చెత్త పరిపాలన, తుగ్లక్ పరిపాలన. ఇంతకంటే దరిద్రమైన పరిపాలన మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఏదో కేసీఆర్ కోట్లు సంపాదించుకున్నాడు, అన్ని వెనకేసుకున్నాడని, ఏం లేకుండా తెలంగాణకు లేకుండా చేసిండని చెప్తా ఉన్నారు కదా. మరి ఆయన చేసినాయన్న కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్లో అవపడతా ఉన్నాయి, సెక్రటరేట్ అవపడతా ఉంది, కాళేశ్వరం అవపడతా ఉంది, ప్రతి ఒక్కటి కూడా అవపడతా ఉంది. రైతులు కూడా సంతోషంగా రైతు బంధు ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒకరు ఒక 10 మందో 20 మందో ఉంటే ఉండొచ్చు, ఒక 100 కోట్ల ఎకరాలు ఉన్నోళ్ళు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా సామాన్య రైతులే, కామన్ పీపులే, చేసుకుంటే బ్రతికటోళ్ళే. వాళ్ళకి చేతికి ఆసర లేనప్పుడు రైతు బంధు నువ్వు అన్నం తిన్న తర్వాత అన్నం పెడతా అంటే ఎట్లా అండి? ప్రతిది కూడా నువ్వు చేసే అటువంటి పరిపాలనలో దౌర్భాగ్యంగా ఉన్నది. నమ్మి నానబెడితే అంటే ఇది పుచ్చి బుర్రలు అయినట్టుగా. ఇప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే మోసపోయి గోసపడతానము, ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి తెచ్చుకున్నాము అని అనుకుంటా ఉన్నారు. మార్పు కావాలని కోరుకుంటే వచ్చిన మార్పు అంతా కూడా పుచ్చిపోయిన చందంగా ఉంది. పరిపాలన అంతా వరస్ట్, దరిద్రము, ఏమీ లేదు. నిరుద్యోగులతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి, రైతులతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి, ఈ రోజు నువ్వు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? సరూర్ నగర్లో చెప్పింది ఎక్కడ పోయింది? నువ్వు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? రైతులకు ఇస్తానన్నటువంటి అదనంగా 15,000 రూపాయలు ఇస్తా అన్నావు, అవి ఎక్కడ పోయినవి? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నావు, అవి ఎక్కడ పోయినాయి? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నావు, చదువుకున్న వాళ్లకు స్కూటీలు ఇస్తా అన్నావు. ఈరోజు మీ పరిపాలనలో రైతులు బాగుపడ్డది ఏది లేదు. ఎవరన్నా బాగుపడ్డారంటే మీ వాళ్ళే బాగుపడ్డారు. ఇవాళ చూడండి, రోడ్లు మీరు ఏ పాటు చేసిల్లో చూపించండి, ఒక్కసారి చూడండి. మేము వస్తూ ఉంటే ఎక్కడ ఏ ఊరు రోడ్డు చూసినా కానీ అధ్వానంగా మారింది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆ రోడ్స్ తప్ప, నేషనల్ హైవేస్ తప్ప మిగతా ఏవి కూడా దరిద్రంగా ఉన్నాయి.